మనోడు చిలక నవ్వులు ఎందుకు వేస్తున్నంటే నా పేరు అడిగితే మా తాత సొంటి సుబ్బారావు గారి పేరు చెప్పా. ఏమైంది మేడం? ఈ హాస్పిటల్ లేకపోతే బాగుమతి అడ్డా? ఇంత పెద్ద హాస్పిటల్ ఒక్కరు కూడా లేరు, చాలా నిశ్శబ్దంగా ఉంది. ఎలా ఎక్కాలరా? ఇది మొత్తం జారుడు బండలాగుంది. కాలు పుచ్చుకొని జారితే నా పిల్లలు పగలడం ఖాయం. ఈ హాస్పిటల్ మొత్తం ఏదో దయ్యాలు కొంపన్నట్టుంది. 25,000 వస్తాయట వీక్లీ. మొదలుగా ఎంత చెప్పావు? 25 25 అంటే దగ్గర దగ్గర 1,00,000 దగ్గరకు వస్తున్నాయి కదా. ఇన్ని ఇయర్స్ వచ్చినా కూడా ఒక అమ్మాయి కూడా చాక్లెట్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ లేదు. ఇదే ఫస్ట్ టైం అన్నమాట. చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నా. వెల్కమ్ టు నీలా మోటో వ్లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ మామ. రోడ్ అంత ఉంచుకొని నా పుత్తి వెనకాల వచ్చి కికి అని ఆరం కొడతా ఉండు. వెల్కమ్ టు నీలా మోటో వ్లాగ్. అబ్బా బాబా ఏం ఆరం కొడుతున్నారు అయ్యా. నాకు ఇంట్రెస్ట్ పోయింది. వస్తే రావండి, పోతే పోనీ ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆ కారోడికి అనుకుంటే ఈ స్కూటీ వాడికి కూడా నేనే అడ్డం వచ్చానంట. పక్కన అంత జాగా ఉంచుకుని నా దిక్కే ఎందుకు వస్తున్నారా బాబు? అసలుకే నేను మా వాళ్ళకి పెట్టేదే ఫుల్ వీడియోస్ వారానికి ఒకసారి. నా పాటకి నేను వ్లాగ్ చేసుకుంటూ పోతూ ఉంటే మధ్యలో డిస్టర్బ్ చేసి కర్రపొలలు పెడుతూ ఉంటారు. అసలుకే నేను కోపదారి మనిషినని మీకు తెలుసు. అలా నా పాటకి నేను వ్లాగ్ చేసుకుంటూ పోతూ ఉంటే అలా మనిషిని డిస్టర్బ్ చేయకూడదు కదా. ఈసారి ఎప్పుడైనా మళ్ళీ అలాగే డిస్టర్బ్ చేస్తే సన్నాప్ సత్యమూర్తిలో సేమ్ డైలాగు. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంజాగుట్ట శ్మశానంలో, నా బట్టలు చెంచలు కూడా జైల్లో ఉంటాయి. ఓవర్ యాక్షన్ చేయడానికి ఇది యాక్షన్ సినిమా కాదు. వాళ్ళ వల్ల మన మ్యాటర్ మొత్తం చేంజ్ అయిపోయింది. అసలుకి నేను వచ్చిన మ్యాటర్ వచ్చేసి హైదరాబాద్ లో వన్ డే కి జెప్టో రైడర్స్ ఎంత కమాయిస్తారో చూద్దాం. జెప్టోలో టాక్ వచ్చేసి బైక్ టాక్సీలో కంటే జెప్టోలో మనీ ఎక్కువ ఎర్నింగ్ చేసుకోవచ్చు అని అంటూ ఉన్నారు. అట్లాగే మనం కూడా రైడ్స్ చేస్తూ రైడర్స్ ని కూడా అడుగుదాం, డైలీ వీక్లీ ఎంత కమాయిస్తున్నారని అడుగుదాం. అలాగే పర్ కిలోమీటర్ కి ఎంత మనీ వస్తుంది, వాళ్ళ ఇన్సెంటివ్స్ ఎలా ఉండిద్ది, పర్ డే కి ఎన్ని రైడ్స్ చేయవచ్చు, అసలుకి రైడ్స్ జల్దీ ఇస్తారా లేదా అని కూడా చూద్దాం. జెప్టో మనీ ఎర్నింగ్ చేసుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ కాదని కూడా లాస్ట్ లో చెప్తా. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనమైతే స్టోర్ దగ్గర రీచ్ అయ్యాం. ఇంకా ధన యాప్ ఓపెన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లాట్లు బుకింగ్ చేసుకోవాలా. ఇక్కడ కింద కనిపిస్తున్న బుకింగ్ స్లాట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేసిన అమౌంట్ లోనే ఇలా టైమింగ్ కనిపిస్తుంది. నేనైతే ఈవినింగ్ 8 to 10, 10 to 12 అని ఈవినింగ్ 8 దాకా చేద్దామని అనుకుంటున్నా. కాబట్టి ఈవినింగ్ 8 దాకా స్లాట్లు బుకింగ్ చేసుకున్నా. రూమ్ దగ్గర నుంచి 8 కి స్టార్ట్ అయ్యా. స్టోర్ దగ్గరకు వచ్చే లోపల 8:17 అవుతుంది టైం. మొదలు పెడదామా? పెట్టేద్దాం సార్. అలారం అయితే మోగింది. జెప్టో మామ స్టోర్ కు వచ్చిన 3 minutes లో ఆర్డర్ అయితే ఇచ్చాడు. పాపం నన్ను ఎక్కువ కష్టపెట్టడం ఇష్టం లేక ఫస్ట్ రైడే సింపుల్ గా జోబులో పెట్టుకుని తీసుకెళ్లి ఐటమ్ అయితే ఆర్డర్ ఇచ్చాడు. గోద్రేజ్ వారి జెర్సీ పెరుగు ప్యాకెట్ ఇచ్చాడు. మీది ఏ స్లాట్ ఎలా చూసుకోవాలంటే ఇక్కడ 7 అని కనిపిస్తుంది కదా, దాంట్లో బ్లూ కలర్ అని ఉంది కదా, బ్లూ కలర్ స్లాట్ దగ్గరికి వెళ్ళి 7 దగ్గర స్కాన్ చేయాలా. అది తీసుకుని మెల్ల వేసుకుని కస్టమర్ దగ్గరికి అయితే పరుగులు పెట్టాలా. డ్రాప్ వచ్చేసి 2 kilometers. నేనైతే కొంచెం తేటగాన్ని కాబట్టి స్పీడ్ గా ఉరుకుతూ చేస్తూ ఉన్నా. మీరైతే మీ ఇష్టం, అది స్లోగా అయినా చేసుకోవచ్చు. మనీ ఎక్కువ ఎర్నింగ్ చేసుకోవాలంటే నాలాగా స్పీడ్ గా పరిగెత్తుతూ కూడా చేసుకోవచ్చు. కాకపోతే మెట్ల దగ్గర జాగ్రత్త, స్లిప్ అయి కింద జారి పడితే ముందున్న పళ్ళు అయితే ఊడి చేతిలోకైనా వస్తాయి, లేకపోతే తలకాయ పుచ్చకాయ పగిలినట్టయినా పగులుతుంది. తర్వాత ట్రీట్మెంట్ కి మీరు వారం చేసిన డబ్బులు మొత్తం హాస్పిటల్ పాలవుతాయి. అందుకే ఒక మహానుభావుడు నిదానమే ప్రధానం అన్నాడు. ఆ మహానుభావుడి పేరు తెలియదు. నేనైతే గాంధీ అయినా లేకపోతే మా తాత సొంటి సుబ్బారావు గారైనా వాళ్ళిద్దరు ఎవరో చెప్పారనుకుంటున్నా. అసలు మీ తాత సొంటి సుబ్బారావు గారికి గాంధీజీ గారికి సంబంధం ఏంద్రా అని మీరు అనుకోవచ్చు. అప్పుడు ఆ కాలంలో వాళ్ళిద్దరు మంచి చెడ్డి అను జిగిరి దోస్తులు. గాంధీజీకి ఫస్ట్ వస్త్రాలు అల్లడం కూడా మా తాతే నేర్పించాడు. శాంతి అండ్ అహింస గురించి కూడా మా తాతే చెప్పాడు. ఏదైనా గొడవలైతే శాంతిపరమైన మంచి మనసుతో సరిదిద్దుకొని పోవాలని, అహింస అంటే శారీరకమైన మానసికమైన వదిలి ప్రేమతో ఉండాలని గాంధీ పితా గారికి మా తాతే ఇవన్నీ చెప్పాడు. నేర్పించిన ఆయనకైతే పేరు రాలేదులే గాని గాంధీ గారి పేరైతే వచ్చింది. ఆయన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మనిషి. ఆయన నువ్వేం మాట్లాడతావు? జీవన్ రెడ్డి అంటే చచ్చిపోవటానికి కూడా సిద్ధపడ్డ మహానేతయ్య మా తాత. లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ మార్కు లొకేషన్ నొక్కితే విల్లా నెంబర్, కస్టమర్ డీటెయిల్స్ కనిపించింది. మేడం అయితే బొట్టేసింది. పాల ప్యాకెట్ దాంట్లో వేసి ఒక ఫోటో తీసుకుని మళ్ళీ స్టోర్కి అయితే రూట్ పట్టాలి. స్టోర్కి వచ్చిన 3 minutes లో మళ్ళీ ఇంకొక రైడ్ అయితే వచ్చింది. ఇందాకలా జెప్టో మామని అంత పొగిడితే నా మీద కొంచెం కూడా కనికరం లేకుండా పెద్ద లిస్ట్ అయితే ఇచ్చాడు. ఈ లిస్ట్ ని చూస్తుంటే కస్టమర్ వాళ్ళది ఖచ్చితంగా ఉమ్మడి కుటుంబమే. ఆ యాప్ లో అయితే నీకు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూపించిద్ది. అది జాగ్రత్తగా నువ్వు లెక్క పెట్టుకోవాలా. స్టోర్ లో నుంచి అడుగు బయట పెట్టిన తర్వాత దాంట్లో ఏది మిస్ అయిన తర్వాత నీ అమౌంటే కట్ అయిపోయింది.
చిన్నప్పుడు కాంచి స్కూల్ బ్యాగ్ మోసి ఎరగను ఒక పుస్తకము ఒక ప్యాడ్ పెన్ను పట్టుకుని స్కూల్కి ఉరికేవాడిని. అప్పుడు సరిగ్గా ఆ బ్యాగ్ మోయినందుకే ఇప్పుడు ఈ బ్యాగ్ మోయాల్సిన గతి పట్టింది. చిన్నప్పుడు మా మమ్మీ చిలక చెప్పినట్లు చెప్పింది, అయ్యా నల్ల బంగారం చెట్లెమట పుట్టలెమట గుంటలెమట గుంటలు కాదు గుట్టల వెనకాల తిరగకుండా బడికి పోయి మంచిగా చదువుకో అయ్యా స్వాతిముత్యం అని చెప్పింది. చిన్నప్పుడు వాళ్ళ మమ్మీ స్కూల్కి పోయా అని చిలక చెప్పినట్టు చెప్పింది. పెద్ద మనిషి వినొచ్చు కదా ఎంజాయ్ అని లాస్ట్ కి గతి పట్టింది. మనోడు చిలక నవ్వులు ఎందుకు వేస్తున్నంటే నా పేరు అడిగితే మా తాత సొంటి సుబ్బారావు గారి పేరు చెప్పా, దానికి నవ్వుతూనే ఉండు. ఇంకా మా ముత్తాత గారి పేరు చెబితే నవ్వి నవ్వి గుండాకి పైకి పోయాడేమో. జస్ట్ 200 మీటర్స్ ముందుకు పోయి ఉంటే లొకేషన్ వచ్చేదే. రోడ్ అయితే క్లోజ్ అయిపోయింది. ఎట్లా వచ్చావో అట్లాగే మూసుకుని మళ్ళీ వెనక తిరిగి పోరా అంటున్నాడు. నేను కూడా ఎక్కువ ఏం మాట్లాడకుండా గమ్మున బైక్ యూటర్న్ చేసుకుని ఇంకొక రూట్ ఎత్తుక్కుని పోవాలి. 200 మీటర్సే కదరా బండి అక్కడ ఆపి నడుచుకుంటూ పోవచ్చు కదా అని మనసులో అనుకుంటారేమో. ఆ బ్యాగ్ వేసుకుని 2 అడుగులు వేసే లోపల ఆ బ్యాగ్ ఉన్న బరువుకి ఎనగదొల్లి తలక ఎక్కడ పగల కొట్టుకునే వాళ్ళలాగే ఉన్నాను. కస్టమర్ అయితే కూరలేనో వండుకుందో లేదో నా కోసం మొహం దీనంగా వేసి ఎదురు చూస్తూ ఉండిద్ది అసలుకే పసిబిడ్డ. నువ్వైతే ఏం బాధపడకు, ఈ సూపర్ మ్యాన్ రాకెట్ కంటే స్పీడ్ గా వచ్చి నీకు డెలివరీ చేస్తాడు. నేను వచ్చిన దాకా నువ్వు ఒక 2 మినిట్స్ బతికుంటానికి ట్రై చేయి. మళ్ళీ నువ్వు పైకి పోతే ఈ కూరగాయలు అన్నింటినీ ఏం చేయాలో కూడా నాకు తెలియదు. నా రూముకు తీసుకెళ్లి వండుకుందామంటే అసలుకి నా కూరలు ఉండటం కూడా రాదాయా. పెద్ద సమస్య వచ్చి పడిందే. బ్యాగ్ తీసుకుందాండి. తీసుకెళ్ళి ఇంట్లో వేసుకుని ఎక్కడ మీది ఇక్కడేనా తీసుకుంటారండి మళ్ళీ రిటర్న్. ఏమైంది మేడం? అది క్యాన్సిల్ చేయడం నాకు కూడా ఐడియా లేదు మేడం. రిటర్న్ పెట్టొచ్చామో ఒకసారి. ఏదైనా యూట్యూబ్లో ఏదైనా వీడియో దొరికిద్దామో ట్రై చేయరాదు? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఏదైనా యూట్యూబ్లో ఏదైనా వీడియో దొరికిద్దామో ట్రై చేయరాదు? లేకపోతే కస్టమర్ కేర్ ఫోన్ చేసి వస్తారు అడగండి వాళ్ళని. ఓకేనా మేడం? కస్టమర్ కేర్ ఫోన్ చేయండి, వాళ్ళు చెబుతారు ఏం చేయాలో. నాకు కూడా పెద్దగా ఐడియా లేదు. అది వండర్ఫుల్ ఐడియా. ఏదైనా వస్తువు మిస్ అవుతే అది మన లెక్కలోకి వచ్చింది. వెజిటేబుల్ ఖరాబ్ అయిపోతే మనకు సంబంధం లేదు, కస్టమర్ కేర్ వాళ్ళు చూసుకుంటారు. జెప్టోలో 1 కిలోమీటర్ పోతే 15 రూపీస్ ఇస్తారు. అదే 4 కిలోమీటర్స్ పోతే 64 రూపీస్. జెప్టో రైడర్స్ అమౌంట్ చూసుకోరు, వాళ్ళు ఎన్ని రైడ్స్ కంప్లీట్ చేసాం అనేది వాళ్ళకి లెక్కలోకి వచ్చింది. వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఎలా ఉంటాయి అంటే 374 రైడ్స్ కంప్లీట్ చేస్తే 17,500 రూపీస్ వస్తాయి. 404 రైడ్స్ కంప్లీట్ చేస్తే 19,500 రూపీస్ వస్తాయి. ఒకసారి వాళ్ళ ఇన్సెంటివ్స్ ఈ మధ్యలో వేస్తా చూసుకోండి. అది ఓన్లీ వీక్లీ ఇన్సెంటివ్స్. అన్ని రైడ్స్ కంప్లీట్ చేస్తారంటే అవును కంప్లీట్ చేస్తారు. జెప్టోలో 1 కిలోమీటర్ నుంచి 4 కిలోమీటర్స్ లోపలనే పడతాయి. మళ్ళీ స్టోర్ కు వచ్చిన అమ్మట్లో ఇంకొక రైడ్ అయితే పడింది. నేను ఎంతగానం చెకింగ్ చేసుకున్నలా తీసుకెళ్తానంటే ఒక్కోసారి వస్తువు వేయడం మర్చిపోతూ ఉంటారు. వేస్ట్ అయిపోతే 1 నిమిషం వేస్ట్ అయిపోద్దామో. ఒక వస్తువు మిస్ అయిపోయినా మార్నింగ్ నుంచి చేసిన అమౌంట్ మొత్తం సింపుల్ గా అంతా అస్సాం. మామ మీలో ఎవరైనా జెప్టోలో జాయిన్ అవ్వాలంటే ఎలా జాయిన్ అవ్వాలని డీటెయిల్ గా ఫుల్ వీడియో చేసి పెట్టా. అట్లాగే ఈ వీడియో కింద జెప్టో యాప్ లింక్, ఫుల్ వీడియో లింక్, అలాగే మన రిఫరల్ కోడ్ కూడా ఇస్తా. మన రిఫరల్ కోడ్ నుంచి జాయిన్ అవుతే జాయినింగ్ బోనస్ 10,000 వస్తాయి. ఇది హాస్పిటల్ లేకపోతే బాగుమతి అడ్డా? ఇంత పెద్ద హాస్పిటల్ ఒక్కరు కూడా లేరు, చాలా నిశ్శబ్దంగా ఉంది. ఫ్లోర్ మీద రక్తం ఉన్నా కూడా చూసి భయపడను, కానీ ఎవరు లేకుండా ఇంత సైలెంట్ గా ఉంటే నాకైతే చిచ్చు పడిపోయింది. ఏ దయ్యం వచ్చి మా మమ్మీ నుంచి నన్ను దూరం చేసిద్దో అని. లోపలికి రారా, కాంచన చూసావా, చంద్రముఖి 2 సినిమాలు కలిపి చూపిస్తాను రారా. లోపల పోయే కుందికి కింద మూట బరువు ఎక్కువైపోతుంది. దయ్యాలున్నా ఏం కాదు మామ, ఆ దయ్యాల కంటే ఈ డాటర్లే చాలా డేంజర్. ఆ దయ్యాలైనా వాటి గుర్తుగా అటొకటి ఇటొకటి ఇచ్చి కాసేపు కిందకి పైకి అటు పక్కకి ఇటు పక్కకి ఇసిరేసి 1 గంట సేపు ఆడుకొని తర్వాత వదిలిపెడతాయి. అదే ఈ డాటర్లు అయితే పుచ్చుకుని లోపల పోయిన అమ్మట్లోని కాళ్ళు చేతులు పట్టుకుని అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి పిర్ర మీద మత్తు ఇండిషన్ వేసి నా కిడ్నీలు టిఫిన్ షాప్ లో ఇడ్లీ లాగా సింపుల్ గా అమ్మేస్తారేమో అని భయం. కారిపోతుంది కదా సార్, మీకు తడిచిపోతుంది కదా మీకు. అమ్మయ్య మనుషుల జాడ కనిపించింది. ఆయన చేతిలో ఏమి ఇండిషన్లు లేవు కదా. అసలుగా మా ఇంట్లో కూలి నా కొడుకు నేనే. మళ్ళీ నేను పోతే మా ఇంట్లో పని చేసి పెట్టేది ఎవరు? ఇదైతే పైన 3rd ఫ్లోర్ లో ఇవ్వాలంట. అసలుకి దీన్ని ఎలా ఎక్కాలరా? ఇది మొత్తం జారుడు బండలాగుంది. కాలు పుచ్చుకొని జారితే నా పిల్లలు పగలడం ఖాయం. ఈ హాస్పిటల్ మొత్తం ఏదో దయ్యాలు కొంపన్నట్టుంది. దీంట్లో నేను ఒక్కనే ఉన్నట్టుంది. మీరేనా? ఇది తీసుకెళ్ళి బ్యాగ్ తీసుకుంటారండి. దీంట్లో వేసానా మరి?
లేదు మాకు. అంటే బ్యాగ్ లోపల వేసుకొని బ్యాగ్ బయటికి తీసుకుంటారని అంటున్నా. పట్టుకొని వెళ్ళడానికి రాదు కదా అట్లా. నా కిడ్నీలకైతే ఏం కాలా, మళ్ళీ సేఫ్గా మళ్ళీ స్టోర్ దగ్గరికి అయితే రీచ్ అయ్యా. అక్కడైతే రైడర్స్ కూర్చొని ఉన్నారు. చిన్నగా ముచ్చటేసి డైలీ ఎర్నింగ్స్, వీక్లీ ఎర్నింగ్స్, చిన్నగా ఇన్ఫర్మేషన్ మొత్తం లాగుదాం వెళ్ళి. ఎంత ఎర్నింగ్ చేసావు అన్న? ఎర్నింగ్ ఎంత చేసావు? ఏదే 359 రూపీస్. బాగానే కొట్టా. 15 రైడ్స్. డైలీ ఎంత చేస్తావు అన్న? చెప్పు మామూలుగా ఎంత చేస్తావు? ఒక 1000, 1500 ఇన్సెంటివ్స్ మొత్తం కలిపి వీక్లీ ఒకసారి చూపెట్టాను ఒకసారి. అతను ఇప్పుడు రైడ్ పడింది కదా పోతుంది కానీ ఎక్స్ప్రెస్లా. వీక్లీ 25. అమ్మా నిద్రపోడా 25,000 వస్తాయి అంట. అమ్మో బాబోయ్, మనిషేనా? నువ్వు ఎంత కొట్టాను నిజం పెట్టాను సరే చూద్దాం. నెక్స్ట్ వీక్లీ అంటే ఇప్పుడు టోటల్ అమౌంట్ ఇది 46 రైడ్సా ఈరోజు? నిన్నటి 46. మరి ఇన్సెంటివ్స్ కలపలేదు కదా దాంట్లో? ఇన్సెంటివ్స్ కలిపితే ఎంత ఉండేది? ఇప్పుడు టోటల్ అమౌంట్ 2000. 1 డేకి 2000 కొట్టాము అనమాట. డైనమిక్ తక్కువ వస్తాయి. ఎక్స్ప్రెస్ ఐడీకి ఏంటంటే వాళ్ళకి వీక్లీ 450 ఆర్డర్స్ కానీ కొట్టారంటే. ఓకే, నీది వీక్లీ హిస్టరీ ఉండేది కదా? నాది వీక్లీ హిస్టరీ ఉండదా? సరే నువ్వు ఎంత కొట్టావు వీక్లీ? పోయిన వీక్లీ ఎంత వచ్చింది? మళ్ళీ సపోజ్ ఎంత వస్తాయి ఒక వీక్కి నీకు? 8,000. ఓకే. ఓకే, మాది డైనమిక్ మాది ఏంటంటే ఎక్కువ ఆర్డర్స్ కొడితే తక్కువ అమౌంట్ వస్తాయి. వాళ్ళు 450 కంపల్సరీ కొట్టాలి. ఓకే. 11 మంది ఉన్నారు స్టోర్లో. ఆ 11 మంది మంత్లీ అంటే ఇప్పుడు ఎంత? వీక్లీ మామూలుగా ఎంత చెప్పావు? 25. 25 అంటే దగ్గర దగ్గర 1,00,000 దగ్గరకు వస్తున్నాయి కదా? 1,00,000 రూపాయలు మంత్కి. బాబాయ్ వారం గట్టి కొడతారు. 450 కొడతారు. ఇంకో వారం కూడా కొట్టాలంటే కొడతానే ఉంటారు. లేదంటే ఒకరు కొడతారు, ఒకరు కొడతారు. అమౌంట్ కావాలి 450 ఆర్డర్స్ అయితే అయితే ఇక ఒక రోజు మొత్తం కొట్టి 100 పక్కా అయితే 24 చూసాను. అన్నమైన తింటరా అట్లా కొడతానే ఉంటారా? వీరోడు అసలు ఏడే ఉంటాడు, చూస్తానే ఉంటాడు. వాడు ఇప్పుడు మనం కూర్చొని ఉండగానే వస్తాడు మళ్ళీ. నీకు రాలేదు ఇంకా రైడ్? మాకు దూరం పడవు, మాకు దగ్గర పడతాయి. అతనికి దూరమా? దూరం పడతాయి. ఎక్స్ప్రెస్ వాళ్ళకి దూరం పడుతుంది. ఒక 4-5 అంతేనా? ఇంకా అంతకంటే 4 వరకు. ఇంతకు ముందు పోయేది 4 అట్లా. అంటే ఎక్స్ప్రెస్ అంటే డైలీ చేస్తా ఉండంటే ఎక్స్ప్రెస్ చేద్దా అది? ఫస్ట్ నుంచి అందరికి ఎక్స్ప్రెస్ ఐడీలే. అయితే ఒక వారం 2 వారాలు కానీ ఆఫ్ చేశారంటే అది డైనమిక్ ఫ్లీట్ గా మారిపోయింది. ఓకే, సడన్ గా మారిపోయింది ఒక్కసారిగా అందరికి. అందువల్ల వాళ్ళ ఎక్స్ప్రెస్ గానే ఉన్నాయి, వాళ్ళకి అర్థమై స్విచ్ వేసినాం. ఒక వీక్ వాళ్ళు ఆఫ్ చేసి కంటిన్యూ కొడతానే ఉంటాం. ఇప్పుడు ఒక వీక్ గట్టి కొట్టారంటే నెక్స్ట్ వీక్ కంపల్సరీ ఇంక రెస్ట్ తీసుకోవాలి కదా? తీసుకోరు. 200 కొడతారు, 200 కొడితే 10,000 వస్తాయి.
మామ రైడర్ మాటలో విన్నారు కదా, నేనేమనుకుంటున్నానంటే మార్నింగ్ డ్యూటీకి 7కి వచ్చి ఈవినింగ్ 9 వరకు చేసుకుంటే డైలీ 1800 2000 అయితే సింపుల్ గా ఎర్నింగ్ చేసుకోవచ్చు. వీక్లీ వచ్చేసి 16,000 to 18,000 ఈ మధ్యలో సింపుల్ గా మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఈ జెప్టోలో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కొంచెం స్టార్టింగ్ లో అమౌంట్ కొంచెం తక్కువ వస్తూ ఉంటుంది. అలాగే కంటిన్యూగా ఒక 2 వీక్స్ చేసిన తర్వాత మీకు కూడా ఇన్సెంటివ్స్ పెరుగుతుంది అనమాట. తర్వాత నువ్వు కూడా మంచిగానే ఎర్నింగ్ చేసుకోవచ్చు. బుట్టతో బుట్టుందా బుట్ట బాస్కెట్ లేదా? ఎందుకు నాకు ఇసుమంటి ఇంటి లోపలికి పోవాలంటే చాలా భయం పుట్టింది మామ. లోపల చింటుగాడేమైనా ఉంటాడేమో అని, ఆ గేట్ తీసి లోపల పోయిన అమ్మట్లోనే ఎక్కడ ఉరుకుతా వచ్చి నా కాయలు పట్టుకుంటాడేమో అని భయం. గేట్ చూస్తేనే గుండె తడ పట్టుకుంటుంది బాబు. చింటూబాయ్ ఒకసారి పట్టుకుంటే సామాన్యంగా వదిలిపెట్టాడు మామ. నువ్వు ఎంత గింజుకులాడినా ఏం ఉపయోగం ఉండదు. భయం అది పుట్టించింది ఎవరు? మేము. కానీ భయం అంటే ఎటో మాకు తెలీదు. ఇక్కడ చూసుకో మొత్తం ఒకసారి ఉన్నాయో తర్వాత ఇంట్లో దాపెట్టుకొని పోయి అంటే మళ్ళీ నా సంబంధాల. ఓకే మొత్తం ఉన్నాయి కదా 6 7. అందుకే ఎప్పుడైనా కస్టమర్ని ముందుగానే చెక్-ఇన్ చేసుకోమని చెప్పాలా మీ ముందే. వాడి ఇంట్లో దాపెట్టుకొని మళ్ళీ ఇది రాలేదా తక్కువైంది అంటే మీ డబ్బులే కట్టాలా. అది కూడా చూసుకోవాలి మళ్ళా. తర్వాత రైడ్ అయితే డైరీ మిల్క్ చాక్లెట్ పడింది. ఇప్పుడు దాకా నా ముడ్డు కింద ఇన్ని ఇయర్స్ వచ్చినా కూడా ఒక అమ్మాయి కూడా చాక్లెట్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ లేదు. ఇదే ఫస్ట్ టైం అన్నమాట. చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నా. ఏమిటి సిగ్గుపడుతున్నారా? జెప్టో మామ దయ వల్ల ఈ రోజు నేను ఇస్తున్నా ప్రతి కుక్కకు ఒక రోజు వచ్చి, కుక్క కాదు ప్రతి ఒక్కరికి ఒక రోజు వచ్చింది. ఈ రోజు నా టైం అన్నమాట. ఇన్ని రోజులు ఏ అమ్మాయి కూడా చాక్లెట్ ఇవ్వలేదు కదా. ఇంత అందమైన శుద్ధిమెత్తని నా చేతులతో చాక్లెట్ తీసుకుంటూ ఉంది. ఆ పిల్ల లక్కీ ఫీల్నా లేకపోతే ఆ పిల్లకి చాక్లెట్ ఇచ్చే అవకాశం నాకు వచ్చినందుకు నేను లక్కీ ఫీల్నా ఏమోలే గానీ లొకేషన్ దగ్గర పోయి కలుసుకుందాం. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. లొకేషన్ పోయిన అమ్మట్లోనే ఎవరో అబ్బాయి ఉన్నాడు మామ. పేరు మాత్రం అమ్మాయి పేరే ఉంది. కానీ అబ్బాయి వచ్చి తీసుకునే లోపల నేనైతే చాలా అప్సెట్ అయిపోయా. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఇంకా వీడియో కూడా రికార్డ్ చేయాలి ఇంట్రెస్ట్ దొబ్బి. ఇంకా నాకు ఏ అమ్మాయికి చాక్లెట్ ఇచ్చే అదృష్టం లేదు మామ. ఇంకా నా చాక్లెట్ నేనే కొనుక్కుని నేనే తినడమే. మన లైఫ్ సెటిల్ బ్రదర్ సెట్ అవుతుందా జెప్టోకి? అంటే బైక్ లాగా ఈ బైక్ మీద కొడుతున్నావా లేకపోతే కావాలని ఈ బైక్ మీద కొడుతున్నావా? అవునా? అవును ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకోవచ్చు కదా, అప్పుడు రెంట్కి దొరుకుతాయి కదా. టైం అయితే 8 అవుతుంది. రూమ్ అయితే ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ ఉంది. జెప్టోలో ఎర్నింగ్స్ వచ్చేసి 1784 రూపీస్, రైడ్స్ అయితే 82. దాంట్లో పెట్రోల్ ఏమో 400, మొత్తం పోగా 1384 రూపీస్ మిగిలినాయి మామ. డైలీ ఇదే ఫిక్స్ అమౌంట్ అని మాత్రం నేను చెప్పను. ఒక రోజు రైడ్స్ మంచిగా రావచ్చు, ఇంకొక రోజు రైడ్సే రాకపోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు దీనికంటే ఎక్కువ కూడా ఎర్నింగ్ చేస్తారు. మనం డైలీ ఒక టైం మెయింటెనెన్స్ చేస్తూ ఉంటే వీక్లీ 18,000 సింపుల్ గా ఎర్నింగ్ చేసుకోవచ్చు. మనీ ఎర్నింగ్ చేసుకోవడానికి మంచి యాప్ మామ ఇది. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. డైలీ మన ఛానల్ నుంచి ఒక షార్ట్ వీడియో రూపంలోనో ఫుల్ వీడియో రూపంలోనో ఒక వీడియో అయితే వచ్చింది. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోతే ఒకసారి బెల్ ఐకాన్ ఆఫ్ చేసి ఆన్ చేయండి. మనం ఏ వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ రూపంలో వీడియో అయితే మీ మొబైల్లోకి దొల్లుకుంటూ వస్తాయి. మరి ఉంటా, బాయ్ బాయ్.